మన పేపర్లో కూడా వేరే వాడు చూసినా కూడా మనం అలౌ చేయకూడదండి, ఇన్విజిలేటర్కి చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు రకరకాలుగా ఉన్నాయి కదండి టెక్నాలజీ, ఏదైనా ఇబ్బంది ఏందనుకోండి వాటితో పాటు మళ్ళీ మీకు కూడా ఇబ్బందే కదా. ఒకసారి మంచి చేద్దాం అనుకుని అంటే మన చెడు జరగవచ్చు, కాపీ చూపించడం అనేది మంచి చేయడం కూడా కాదు, అది కూడా మంచిది కాదు కదా. సో అట్లాంటివి కూడా మీరు చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే చాలామంది పిల్లలు 10th క్లాస్ నుండి అబ్జర్వ్ చేశానండి మ్యాథ్స్లో కూడానండి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లాస్ట్ అరగంటలో బయటకు పంపిస్తారు కదా, వీడు కాలు రగరేసుకుని టైం మిగిలిపోయింది బయటకు వచ్చేస్తాడు. దయచేసి అలా రాకూడదు. మళ్ళీ ప్రతిదీ మళ్ళీ చూసుకుంటారు అప్పుడు, ఏదైనా చిన్న మిస్టేక్ ఉండొచ్చు కదా. అవును, అంతే తప్ప ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ పక్కన వేసి కాలు రగరేసి బయటకు వచ్చేస్తాడు. ఇంటర్లో కూడా అంతే, ఇలా రాకూడదండి. చివరి నిమిషం వరకునండి మీరు ఫోకస్గా పేపర్ చూడాలండి. చిన్న మిస్టేక్ దొరికినా మీకు అదృష్టమే కదా, అంతే కదా సార్, దాన్ని సరి చేసుకోవచ్చు కదా. అందుగురించి ఏంటంటే కంగారు పడి బయటకు వచ్చేసి ఇప్పుడు మనం పొడిసేది ఏం లేదు, మనం వెళ్ళింది ఎగ్జామ్కి వెళ్ళాం, సంవత్సరం పాటు కష్టపడి చదివాను. సో చివరి క్షణం వరకు కూడా ఎగ్జామ్ చేయండి, రివిజన్ మళ్ళీ మొత్తం ఒక్కొక్కసారి చూసుకోండి. అవసరమైతే చాయిస్ ఏదైనా ఉంటే ఎక్స్ట్రా ఒకటి రెండు రాయండి, వాళ్ళ బెస్ట్ స్కోరే తీసుకుంటారండి, ఆ ఇబ్బంది ఏం లేదండి. సో డెఫినెట్గా ఇలాంటి జాగ్రత్తలు అనేది తీసుకున్నట్లయితే మేబీ డెఫినెట్గా తక్కువ టైంలో మనకి ఏమన్నా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళు పాస్ అయ్యి కొంచెం మంచి మార్కులు వచ్చి వెళ్ళి విధానం ఏదైతే ఉంటుందో అది కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంటుందండి.